నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఇంత ముందున్న రుణాలు ఏదన్నా ఉంటే కూడా తీర్చుకోగలుగుతారు. శత్రురోగ రుణాలని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. పోటీలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ దానికి సంబంధించిన విషయంలో మీరు కఠినంగా శ్రమపడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే అధికంగా చేయడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. అలాగే మాటలతో చాకచక్యంగా ప్రవర్తిస్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృషభ రాశిలో ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతానం మీద దృష్టిని కేటాయిస్తారు. వారి అభివృద్ధి కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా వాటికి సంబంధించిన విషయాల్లో మీరు స్వయం నిర్ణయాలు తీసుకుంటూ వారి అభివృద్ధి విషయంలో కానీ లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలలో ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద కూడా ఎక్కువ శాతం దృష్టిని కేటాయించడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే దాంతోపాటుగా ఎదురు చూసిన వర్తమానాలు అందుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. మిత్రులు మొదలైన వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులతో ఆర్థిక పెట్టుబడుల కొరకు కూడా చేసే ప్రయత్నాలు ఎక్కువ ఉంటాయి. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కుటుంబ విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ చూపిస్తారు. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన అంశాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. కానీ గృహ వాతావరణం కావచ్చు, అలాగే మీరు ఏదన్నా మీ యొక్క గృహ వాహన విషయాల్లో కానీ స్థిరాస్తుల పెట్టుబడుల విషయాల్లో కానీ కొంత ఎక్కువ శాతం ఆలోచనలు అధికం చేసుకుంటూ ముందుకు పెడతారు. వాటికి సంబంధించిన ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి. అంటే ఏదన్నా గృహంలో రిపేర్ చేయించుకోవడంలో కానీ గృహానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆర్థికంగా పెట్టుబడికి సంబంధించిన విషయాలు కానీ మొదలైన వాటి కోసం ఎక్కువ శాతం ఆలోచిస్తూ ముందుకు వెళుతూ వాటికి సంబంధించిన ఖర్చులు పెడుతూ వాటికి సంబంధించిన విషయాలలో మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. కర్కాటక రాశి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష కర్కాటక రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉంది. అలాగే మీ యొక్క సామర్థ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు. కమ్యూనికేషన్ బాగుంటుంది. చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్తారు. అలాగే మీ యొక్క రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. మీ యొక్క మాటల వల్ల మీకు అది బెనిఫిషియల్గా ఉండడం, అలాగే మీ కమ్యూనికేషన్ మీకు ఉపయోగకరంగా ఉండడం, అలాగే ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అంటే ప్రయాణాల వల్ల లాభాలకి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. సింహరాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మఖ, పుబ్బ, ఉత్తర. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం కొంత ఆలోచనాత్మకంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు కుటుంబ అభివృద్ధి కొరకు చేయడానికి ఆస్కారం ఉంది. కానీ కుటుంబ వ్యక్తుల కొరకు కానీ కుటుంబ విషయాలకు కానీ ఖర్చులు అనేవి కొంతవరకు అధికంగా ఉండడం అనేది ఒకటి. అలాగే దాంతోపాటుగా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలలో కుటుంబ సభ్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ని కూడా మీరు ఆలోచిస్తూ ఆశిస్తారు. అలాగే వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కూడా అంటే కుటుంబానికి సంబంధించిన విషయాలలో ఖర్చులు, అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు మొదలైన వాటన్నిటితో ఈ రోజున శ్రమ, ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ మంచి ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త కన్యా రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, అలాగే ఆలోచనలు, గౌరవం పెరుగుతాయి. మీ ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి. అలాగే సంఘంలో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఇతరుల మీద ఆధారపడకుండా మీ అంతటి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి.
ఆ విషయంలో మీకు ఆర్థిక సంబంధమైన లాభాలతో పాటుగా కుటుంబంలో పెద్దలు అంటే ఏదైనా తండ్రి పెద్దలు మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులు, వారి సహకారం, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. తులారాశి. అమ్మా, ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ చిత్త, స్వాతి, విశాఖ ఇవన్నీ కూడా తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ ఖర్చులు కూడా ఇంతకుముందు ఏదైనా తీసుకున్న రుణాలకు సంబంధించి కానీ, అలాగే విజయ సాధన కొరకు కానీ, ఖర్చు అనేది పోటీలకు సంబంధించిన విషయాల్లో ఏదైనా కొనుగోలు వ్యవహారాలకు సంబంధించి కానీ, అలాగే వైద్య ఆరోగ్యాలకు సంబంధించిన విషయాల మీద కూడా కొంత మీకు ఖర్చులు అనేవి ఉంటాయి. అలాగే వ్యాపారాన్ని మీరు విస్తరింప చేయడానికి, వ్యాపారంలో ఏదైనా కొత్త వస్తువులు అంటే మీకు ఏదైనా వ్యాపార సంస్థలు ఉంటే వాటిల్లో ఏదైనా రిపేర్లు లేకపోతే వాటికి సంబంధించిన వస్తువుల కొనుగోలు మొదలైన వాటి మీద కూడా దృష్టి కేటాయిస్తారు. అలాగే దాంతోపాటుగా ఆకస్మికమైన ఖర్చుల వల్ల, అనవసరమైన ఖర్చుల వల్ల కూడా కొంత చికాకులు కలుగుతాయి. అలాగే వారసత్వపు ఆస్తుల గురించి కూడా ఈ రోజున చర్చలు జరగడానికి ఆస్కారం అనేది ఉంది. అంటే ఆకస్మికంగా వచ్చే ధనం కానీ, వాటికి సంబంధించిన విషయాల్లో ఆలోచనలు, స్థిరాస్తులు, ప్రయాణాలు వీటన్నిటికి కూడా అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సామాజిక సేవ చేస్తారు, తండ్రి యొక్క ఆశీస్సులు అందుతాయి, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్ర సందర్శన చేయడానికి ఆలోచనలు చేస్తారు. అలాగే సంతృప్తి అనేది ఉంటుంది, కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, ఎదురు చూసిన విషయాలు కొంతవరకు ముందుకు పెడతాయి, ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు వెళ్ళడం వల్ల అది మీకు కొంత ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలు అది మీకు కొంత ఆనందాన్ని, వారికి అభివృద్ధిని ఇచ్చే అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఈ ధనుసు రాశి వాళ్ళ విషయంలో ఎక్కువ శాతం వృత్తికి సంబంధించిన విషయాల మీద ఫోకసింగ్ ఉంటుంది. ఖర్చులు ఆకస్మికంగా ధనం రావడం కానీ, ఆకస్మికమైన ఖర్చులు ఉండడం కానీ జరిగినా కూడా అవి ఎక్కువ రిలేటెడ్ టు మీ యొక్క వృత్తి అంటే మీ వ్యాపారానికి సంబంధించిన విషయాలలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కోవడమో, లేకపోతే వాటికి సంబంధించిన ఖర్చులు అంటే వాటిని డెవలప్ చేయడానికి పెట్టడానికి చేసే ఖర్చులు లాంటివి ఏర్పడము, అనుకోని వ్యక్తుల విమర్శలకి ఆస్కారాలు మిమ్మల్ని కొంత మానసిక ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉన్న రీత్యా వృత్తి ప్రదేశాలలో కానీ, లేకపోతే వృత్తి మీ యొక్క వ్యాపార వ్యవస్థల్లో కానీ వీలైనంతవరకు వ్యక్తుల యొక్క విమర్శలకి తగిన విధంగా దూరంగా ఉండాలి. రహస్య శత్రువుల యొక్క ప్రభావం వల్ల కొంత మానసిక ఘర్షణ అనేది ఉంటుంది కనుక వివాదాల్లోకి వెళ్లకుండా, అనవసరమైన ఖర్చులు అలాగే అనవసరమైన చికాకులకి లోనవ్వకుండా మానసిక ప్రశాంతతను పెంచుకునే విధంగా తగిన విధంగా మౌనం వహిస్తూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. మైక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. అలాగే సామాజిక సేవ మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. ఎదురు చూసిన విషయాలలో కొంత భాగస్వామికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాలు, వారి యొక్క తోబుట్టువులకు సంబంధించి మీ యొక్క సలహా సంప్రదింపులతో వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, వారికి ఏదైనా మీరు సహకరించడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే ప్రయాణాలు, అలాగే వ్యక్తిగత అభివృద్ధి, సంఘంలో గుర్తింపు, గౌరవం వారికి మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. అలాగే మీ ఆలోచనలు, మీతో సంప్రదింపులు, మీ యొక్క ఆలోచనల పరంగా సలహాల పరంగా ముందుకు వెళ్ళడానికి వారు కృషి చేయడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంటుంది. కుంభరాశి. మైక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలో వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కుంభరాశిలో మనకి తెలిసిన నక్షత్రాలు ఈ యొక్క ధనిష్ట, శతవిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన చికాకులకి అవకాశం అనేది ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి.
ముఖ్యమైన పనులు వాయిదా పడినా ఆశ్చర్యపడక్కర్లేదు. అలాగే ఆకస్మికమైన ఖర్చులు, ఆరోగ్యపరమైన విషయాలు, మానసిక చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది. వాటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. అనవసరమైన ఖర్చులు అనుకోని ప్రణాళికాపరంగా లేకుండా ముందుకు వెళ్ళిపోయే పరిస్థితులు వస్తున్నప్పటికీ ఆత్మీయుల సంప్రదింపులతో వాటిని అధిగమించే విధంగా కృషి చేయాలి. ముఖ్యంగా గృహ వాతావరణానికి సంబంధించిన విషయాలు కొంత మీకు చికాకును కలిగించే విధంగా ఉండడం వల్ల సౌకర్య లోపాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, కొంత చికాకును కలిగించే విధంగా ఉన్న వాగ్వాదాలకు లోను కాకుండా స్థిమితంగా ఉంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ మౌనంగా ఉంటూ సమస్యలను అధిగమించే ధోరణిలో ఆలోచనలు చేయాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశిలో వచ్చిన నక్షత్రాలు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు బాగుంటాయి. అలాగే సంఘంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, నూతన అవకాశాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామికి అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. వారితో మీ కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది. వారి యొక్క కమ్యూనికేషన్తో కూడా వారికి నూతన అవకాశాలు, ప్రయాణాలు, అలాగే ఈ యొక్క దూర ప్రయాణాలు లాంటి వాటికి కూడా అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు వృత్తిపరమైన విషయాల్లో ప్రయాణాలు చేస్తూ అలాగే అభివృద్ధిని పెంపొందించుకుంటూ ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో చక్కగా పరిస్థితులను అనుకూలంగా పెట్టుకుంటూ వారితో సంప్రదిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం ముఖ్యంగా మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతివారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ఎలాగో రోజును ప్రారంభిస్తారు. దాంతోపాటుగా అవకాశము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజున వినాయకుడికి సంబంధించిన ఆరాధన విశేషమైన మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే గణనాథుడు ప్రతి విషయంలో కూడా మీకు ఏ రకమైన ఆటంకాలు ఎదురవుతున్నా కూడా వాటిని అధిగమించడానికి, ముఖ్యంగా సంకల్పం సిద్ధించడానికి, దాంతోపాటుగా విద్యాపరంగానైనా వ్యాపారపరంగానైనా ఏ రంగంలో ఉండేవారికైనా ప్రతి విషయంలోనూ కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందుకు వెళ్ళడానికి వినాయకుడిని ప్రార్థించడం అనేది కూడా చాలా మంచిది. కనుక ఈ రోజున ముఖ్యంగా వినాయకుడిని ప్రార్థించి వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు చదివినా, ఇంకా అవకాశం ఉంటే వినాయక దేవాలయాలు సందర్శించినా కూడా అది చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే గోచారీత్యా చెప్పుకుంటున్న ఈ ఫలితాలలో ఇవి ఏదైనా చిన్నపాటి సమస్యలు ఎదురైనా స్వల్ప సమస్యల్ని స్వల్ప పరిహారాలతో అధిగమించగలుగుతారు. ఎందుకంటే నడిచే దశ అంతర్దశలు అనేవి జన్మకుండల ఆధారంగా చూస్తాం కనుక వాటి పరంగా ఎదురవుతున్న ఇబ్బందులకి ఆల్రెడీ ఆ దశ అంతర్దశ రీత్యా మీరు ఏదైనా పరిహారాలు పాటిస్తూనే ఉంటారు కనుక గోచారీత్యా చెప్పుకునే ఫలితాలు కూడా కేవలం ఒక వ్యక్తివి కావు కనుక ఇదంతా కామన్గా చెప్పేవి కనుక ఈ కామన్గా చెప్పే వాటిల్లో ఈ యొక్క పరిహారాలు కూడా పాటించినట్లయితే స్వల్ప సమస్యల్ని స్వల్ప పరిహారాలతో అధిగమించడానికి ఆస్కారం ఉంది.